హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ చేపలు పడదామనేసి గాలంతో ఊరైతే ఎత్తుకొచ్చేసాను. ఇంతకు ముందు ఒకసారి అయితే చేపలు అయితే పట్టాము. ఆ రోజు అయితే మనకి జిలేబీలు అయితే పడ్డాయి. ఇంక ఈరోజు ఎట్టైనా సరే మంచి కొరమేలు పట్టుకోపోదామనేసి అయితే మళ్ళీ ఈరోజు గాలం ఎత్తుకుని వచ్చేసాం. ఈరోజు మంచి ప్లేస్ చూసి బావిలో అయితే చేపలు అయితే పడుతున్నాం. ఇక్కడ కొరమేలు ఉన్నాయని చెప్పారు. ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్దానండి. ఈరోజు మనం వీడియోలో కొరమేలు పడతాయో లేదు చూద్దాం రండి. ఇంకా బావి అయితే అక్కడ ఉన్నది. మనం పోదాము, ఇప్పుడు బావి దగ్గరికి వెళ్దాము రండి. మనం పట్టే బావి దగ్గరికి పోతా ఉండి ఇక్కడ ఇంకో బావి అయితే కనిపిస్తుంది. రండి దగ్గరికి రండి. కానీ దీంట్లో పాచి ఎక్కువ అయితే ఉన్నది. దీంట్లో కూడా అయితే కొరమైన రుదులు ఉన్నారు. కానీ పాచిగా లాగా ఉంటే మనం ఈ బావిలో చేపలు అయితే పట్టుంటాము. ఇప్పుడు మనం పట్టాల్సింది వచ్చేసి ఏరా బావి దగ్గర, అంటే బావి దగ్గర పోయేసి చేపలు అయితే పడతామండి. మనం ఇప్పుడు కావాల్సిన బావి వచ్చేసి ఇప్పుడు కావాలి ఈ రూటు. మనం బావి దగ్గరలోకి అయితే వచ్చేసాము. చెట్ల మధ్యలో పోవాలి ఇప్పుడు. నాకు ఈ చెట్లలో వస్తుంటే నాకు పక్క గుండెలో జ్వరం కాస్తుంది. కానీ మనం ఎక్కడైనా సరే పరమైన పట్టాలి ఫిక్స్ అయిపోయాము. ఇదో మనం పట్టబోయే బావి ఇదేను చూడండి. చాలా ఈ బావిలోనే ఉండేది కొరమేలు. పడతాము, గాలం వేసి చూద్దాం కొరమేలు ఎలా పడతాయి చూద్దాం. ఆవార పదం చలో ఆవార వేసి అయితే ఇప్పుడు కొరమేలు పడదాం. మనం ఎర్రలు తౌడైతే తెచ్చాము. ఇప్పుడు గాలాలకు ఎర్రలు గుచ్చేసి తౌడైతే వేద్దాము. చాలా షార్ప్గా ఉన్నాయి గాలాలు, అట్లే గుచ్చుకుపోతున్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టున్నాము, జిలేబులు పట్టాం కదా, ఆ గాలం ఇది. ఆ గాలానే తీసుకొచ్చాము ఈరోజు. కుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. ఎందుకంటే ఈ లింక్ అయితే మనకైతే ఏళ్ళు గుచ్చుకునేస్తే మనం 2 గాలాలు అయితే తయారు చేయించాం ఒకే టంకూస్కి. ఈ 2 గాలాలకైతే కుట్టుకున్నాం. గాలానికైతే నీట్గా అయితే కుట్టుకున్నాం. చాలా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. షార్ప్ అయితే ఉన్నాయి. 2వ గాలాన్ని కూడా కుట్టేసుకున్నాం. గాలం అయితే కుట్టేసుకున్నాము. ఇప్పుడు చేపలు అయితే వేద్దాం, గాలం అయితే వేద్దాం. తౌడు కొడుద్దాం, కొంచెం అయితే కలుపుకొని నీళ్ళలో అయితే వేద్దాం అండి. మార్నింగ్ వరకు వచ్చి వేసినాం గాలము. చాలా చేపు అయినాయి. కొరమేళ్ళు అయితే చాలా బోలు బొచ్చుడు అయితే ఉన్నాయి. కానీ గాలానికి అయితే పట్టడం లేదు. పైన అయితే తిరుగుతూ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి కనిపించదు, నాకైతే కళ్ళారైతే బాగా కనిపిస్తున్నాయి. ఇదిగో ఆ పైపు దగ్గర అయితే ఉన్నది రండి. ఇదిగో ఆ పైపు దగ్గర అయితే ఉన్నాయి చాలా కొరమేళ్ళు. ఈ గాలాలకి కొరమైన పడాలంటే మీకేమైనా తెలుసుంటే ఒకసారి అయితే చెప్పండి. మాకు ఈ కొరమేలు ఎలా అయినా పట్టాలి. కానీ పైన తిరుగుతున్నాయి. చూసారు చూడండి, గాలం వేస్తే పట్టలేదు కానీ పైన అయితే తిరుగుతున్నాయి. మీకేమైనా తెలుసుంటే ఒక ట్రిక్ అయితే చెప్పండి. ఈ కొరమేలు ఎలా అయినా సరే ఇంకోసారి వచ్చి బావి దగ్గరకు వచ్చి కొరమేలు అయితే పట్టాలి. ఖచ్చితంగా అయితే ఆ ట్రిక్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా పైన తిరుగుతున్నాయి. మాకైతే ఏం పడలేదు. ఇంకో బావి అయితే అక్కడ ఉన్నది, ఆ బావి దగ్గరికి వెళ్ళి అయితే ఈ చేపలు అయితే పడతాము. అక్కడ కూడా పడతా చూద్దాము. మనం ఇంకో బావి దగ్గరకు పోతా ఉంటే ఈ పరుగు పనులు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరుగు పనులు అయితే కొద్దిగా కోసుకున్నాం. దిగ్గుగా చెట్టుకి రండి, దగ్గర రండి చూడండి. దిగ్గుగా కానేసాడు పరుగు పనులు మీకు. కొద్దిగా కోసుకున్నాం. చాలా ఇష్టం నాకు పరుగు పనులు అంటే. చాలా మురుగుంది, చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. పైన చూడండి.
ఉండగా నోట్లోకి అయితే బాటలేదురా. జోరే బలేదు నేను మనక చాలా తీయగానే కానీ గుచ్చిపోతున్నాయి. ఆ నుంచి అన్ని చూసుకుంటూ పోతున్నాము కానీ ఈ బాయిని ముట్టుకైతే గమనిలేదు. ఈ బాయిలు అయితే కళ్ళ ముందర అయితే పక్షులు అయితే కనబడుతున్నాయి. చాలా చేపలు అయితే ఉన్నాయి. కళ్ళ ముందర తిరుగుతా ఉన్నాయి చేపలు. ఈ బాయిలు ఎక్కువ పక్షులే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాయిలో వేద్దాము గేలం ఎరపికి. గేలం అయితే వేస్తున్నాము. ఫ్రెండ్ కనిపిస్తుందా? ఏంటి జూమ్ ఆడ వేస్తే పర్లేదు ఒక్క చేప కూడా. ఏడొచ్చి వేయంగానే చూడండి చేప చూడండి ఎలా పడిపోయిందో. ఇది జిలేబీ మనం చూసిందే. ఇప్పుడు మీకు మళ్ళీ వేసి చూపిస్తాను. ఇప్పుడు వేసి చూద్దాం. గాలం వేస్తుంటే చిన్న చేపలు అయితే కురికేస్తున్నాయి. కానీ ఆ బెండ్ని లోపలికి లాగుతున్నాయి, మళ్ళీ పైకి వస్తుంది. ఆ బెండ్ అనేది పూర్తిగా లాగితే మనకు చేప పడినట్టు మనకు తెలుస్తుంది బరువు. కానీ ఇప్పుడు చూడండి ఎర్రని మొత్తం బొత్తిగా తినేస్తున్నాయి వేసిన ఎర్రని. కానీ మన చేప ముడుగు పట్టలేడా. ఈరోజు మన టైం అసలు ఏం బాగలేదు. ఒక్క చేప కూడా పడలేదు. చాలా డిసప్పాయింట్ చేసింది. ఏ బావి దగ్గరకు వచ్చినా కానీ చేపలు పైన తిరుగుతున్నాయి కానీ మన గాలానికి అయితే పడలేదు. ఆ ఒక్క జిలేబీ మాత్రమే పడ్డది. ఆ జిలేబీని కూడా మనం ఏం చేసుకుంటాం, ఎందుకనేసి బయట వదిలేసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.